సో ప్రస్తుతం మనతో పాటు కృష్ణుడు గారు ఉన్నారు. సార్ మొన్న గేమ్ చేంజర్ టీజర్కి మీరు సుదర్శన్ థియేటర్కి వచ్చారు. ఎలా అనిపించింది టీజర్? టీజర్ అయితే సూపర్బ్గా ఉందండి. చాలా ఓవర్ అంటే ఆ ఫిలింలో కూడా నేను యాక్ట్ చేశాను కాబట్టి ఫిలిం గురించి తెలుసు. డెఫినెట్గా ఇయర్ అంటే ఇప్పుడు అది జనరల్గా ఫిలిం ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో రన్ ప్రాబ్లం మీద వచ్చే ఫిలిం కాబట్టి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్. ఎలా ఉండబోతుంది అంటే గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి రాబోతుంది అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ గ్లోబల్ వైజ్గా కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక మేనియాలో ఉన్నారు, అంటే ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అంటే శంకర్ గారి డైరెక్షన్ గురించి మన అందరికీ తెలుసు, ఆయన ఎంత డీటెయిలింగ్ ఉంటుందో. డెఫినెట్గా రామ్ చరణ్ ఈ ఫిలింలో ఇంకొక లెవెల్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ప్రూవ్ చేసుకుంటాడు. ప్లస్ డెఫినెట్గా అంటే ఎవరికి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఫిలిము చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ టూ వేరియేషన్స్ కనిపించబోతున్నాయి కదా, రామ్ చరణ్ గారు 2 క్యారెక్టర్స్ చేయబోతున్నారు. అండ్ మీకు అంటే ఎలా అనిపించింది ఆయనతో స్క్రీన్ షేరింగ్ కానీ? స్క్రీన్ షేరింగ్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఆయనతో నాకు ఒక 2 సీన్స్ డైరెక్ట్ నాకు రామ్ చరణ్ గారికి ఉంటాయి. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆయనకున్న పంక్చువాలిటీ కానీ, వాళ్ళు ప్రొడక్షన్ కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఆ టైమింగ్ 6 అంటే 6కు ఉంటారు. ఈవెన్ ఎంత పెద్ద షాట్ జరిగినా ఆయన మళ్ళీ క్యారవాన్కి వెళ్ళకుండా కార్ తెప్పించుకుని షాట్లోనే పక్కనే ఉండి చాలా డెడికేటెడ్గా చేశారు. ఎందుకంటే మేము ఒక సమ్మర్లో చేసాం, ఒక 48 సెంటిగ్రేడ్స్ హీట్ ఉండేటప్పుడు చేసాం. అప్పుడు కూడా ఎక్కడ కదలకుండా చాలా డెడికేటెడ్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి.